నమస్తే. ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంబంధించిన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణకు కావడంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపైన చర్చనీయాంశంగా మారుతుంది. బీజేపీ కాంగ్రెస్ ఒకరిపై ఒకరు కూడా ఆరోపణలు కూడా విసురుకుంటున్నారు. ఇదే సందర్భంలో ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఏం జరిగింది? మీరు కాంగ్రెస్ నేతతో పాటు అడ్వకేట్ కూడా టెక్నికల్ అంశాలు ఏంటి? ఒకవైపు బీజేపీ అయితే మాత్రం ఆమె కేసు వివరాలు రాయలేదు, ఈరోజు దొరికింది, ఆ తప్పు కాంగ్రెస్ది, ఆమెది అని కూడా బీజేపీ అంటుంది. ఇప్పుడు మీరు రాజ్యాంగ స్ఫూర్తి ఈసీ బీజేపీ అని మీరు అంటారు, ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇక్కడ సింపుల్, ఫిర్యాదుకి కేసుకి తేడా ఎంతైతే ఉంటుందో ఈ తేడా ఒకటి అర్థమైతే జనాలకు మొత్తం కేసు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫిర్యాదు అంటే ఏంటిది? అది ఇప్పుడు నేను నీ మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన అంటే రాసి ఇచ్చేసేస్తే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ చూస్తారు. చూసి జీడీ ఎంట్రీ అంటాం, జనరల్ డైరీ ఎంట్రీ అంటాం కదా, ఎంట్రీ అంటాం. నువ్వేమంటావు, నేను కంప్లైంట్ ఇచ్చినట్టు నాకు రసీదు అంటావు, ఎక్నాలెడ్జ్మెంట్ కూడా నీకు ఇస్తారు కదా. తర్వాత ప్రైమా ఫేసే ప్రాథమికంగా విచారణ చేస్తారు. నువ్వు నన్ను కొట్టినావు అని చెప్పినప్పుడు ఇక్కడ కంప్లైంట్లో, తర్వాత నాకు దెబ్బలు తాకినాయి అని అంట. అసలు కొట్టినవా, పరిచయం అయిందా, గొడవైందా అనేటటువంటి విచారణ జరిగిన తర్వాత ప్రాథమిక విచారణ జరుగుతుంది, ఎఫ్ఐఆర్ చేస్తారు. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత సపోజ్ నువ్వు కొట్టినటువంటి దెబ్బలకు రేపొద్దున ఇంకా మంచి చెడు అయిందనుకో, ఆ సెక్షన్స్ని కూడా అప్గ్రేడ్ చేస్తారు. సో ఇది జనరల్గా నడుస్తుంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసినప్పుడు పోలీసు వాళ్ళు చర్యలు తీసుకుంటలేరు అని అంటే ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో కూడా మనం వేసే సౌలభ్యం మనకు ఉంటుంది. ఈ ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో వేసినప్పుడు కోర్టు కూడా రాగానే నా కాడికి వచ్చారు కాబట్టి ఇక క్రిమినల్ కేసు చేసేసేయండి అని అనదు. నేను ప్రైవేట్ కంప్లైంట్ ద్వారా కోర్టుకు పోయినప్పుడు తను నన్ను కొట్టిండు అని అంటే, ఎవరు కొట్టిండ్రు, నీ మీద కదా నేను రాసింది, నీకు నోటీసులు పంపిస్తుంది. నీకు నోటీసులు పంపించి నువ్వు ఇట్లా కొట్టినావని అంటుండు, ఏంది దీని మీద నువ్వేమన్నా వివరణ ఇచ్చుకుంటే ఇచ్చుకుంటుంది, అది ఓన్లీ నోటీస్. సో నువ్వు వివరణ ఇచ్చుకుంటావు, అడేం ఎస్టాబ్లిష్ లేదనుకో, ఇక్కడ ఏం లేదు కదా అని చెప్పేసి సేమ్ పోలీసు వాళ్ళు ఎట్లా లేదో వీళ్ళు కూడా చేయకుండా ఉంటారు. లేదు ఇక్కడ దెబ్బలు తాకినాయి అది ఇది అని అంటే విచారణ చేసేసి కేసు కూడా చేస్తారు. దీన్ని కోర్టు కాగ్నిజెన్స్లకు తీసుకుందా లేదా అనేటటువంటిది ఉంటుంది అనమాట. అంటే కనీస విచారణ, ప్రాథమిక విచారణ చేస్తుంది. ఎట్లా, నువ్వు పేపర్ల ద్వారా నాకు ఇస్తావు, ఈయన కూడా పేపర్ల ద్వారా నాకు ఇస్తావు. ఈడ మీనాక్షి నటరాజన్ గారిది క్రిమినల్ కేస్ అని చెప్పి వాళ్ళు అంటారు. క్రిమినల్ కేసు అంటే ఏంటిది? ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉన్నది ఉండాలి. మీనాక్షి నటరాజన్ గారి కేసు ప్రైవేట్ కంప్లైంట్ కోర్టులో ఈమెకి నోటీస్ ఇచ్చిండ్రు, ఈమె వివరణిస్తున్నటువంటి దశలోనే ఉంది. ఇది కేసేనట. ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం కేసేనట్టు కాదు కదా. మరి కేసు కానప్పుడు అఫిడవిట్లో క్రిమినల్ కేసులు ఏమైనా ఉంటే రాయంటే, కేసే కానప్పుడు కేసు అని ఎట్లా రాస్తారు? ఇక పచ్చే చెప్పాలంటే నీ మీద కేవలం ఎవడో పోయి ఫిర్యాదు ఇచ్చిండు అనుకో, నా మీద ఫిర్యాదు ఇచ్చిండు పలానా కేసు అని చెప్పి రాసేస్తావా? రాయవు కదా. నీకు ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ వస్తుంది కాబట్టి ఇక పలానా ఎక్నాలెడ్జ్మెంట్ నంబర్ మీద ఆయన మీద క్రిమినల్ కేసు పెట్టినామంట. క్రిమినల్ కేసు కాదు అది. సేమ్ ఇవన్నీ ఎన్నికల కమిషన్కి తెలియక కాదబ్బా, ఎన్నికల కమిషన్కి తెలిసి అదొక కుంటి సాకు కావాలి. ఫస్ట్ అయితే ఏదో ఒకటి పెట్టి కొట్టిపడేసేయాలి, తర్వాత ఇంకొన్ని చేసుకున్నాం అనుకో, అది అక్కడ ఇది ఇక్కడ. ఎందుకంటే 3 సీట్లలో 2 బీజేపీకి ఆల్రెడీ ఉన్నాయి, ఒకటి కాంగ్రెస్కి వస్తుంది. కాంగ్రెస్కి అది కూడా ఎందుకు ఇవ్వాలి, కథం పట్టించేసేద్దాం అనేటటువంటి కుట్ర. ఇక అంతకు మించి ఇక్కడ వేరేది ఏమీ లేదు. టెక్నికాలిటీస్ పోతే ఇప్పుడు మా అడ్వకేట్లు కూడా సీసీ దగ్గర కూడా అన్నారు, ఎన్నికల కమిషన్ జుట్టునే చేతిలో పట్టుకురు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందని మాకు తెలియకపోయినా సుప్రీంకోర్టు కూడా మనం పోతాం. అంతో ఇంతో న్యాయం కొంచెం బతుకుంది అనేటటువంటి నమ్మకం కేవలం గాడు ఉంది మరి. కానీ నేను చెప్తున్నా, ఈ కేసులు అసలు దమ్మే లేదు. మీరు పోయి రామచంద్రరావు గారిని అడగండి, అసలు అట్లాంటిది ఒప్పుకుంటారా? మీరు అడగాలి, మీరు ఇది సీరియస్గా అడగండి. ఇంత అన్యాయంగా ఉంటే, ప్రజాస్వామ్యాన్ని ఇట్లా బ్రాడ్ డేలైట్లా కూని చేసి పడేసేస్తుంటే, ప్రతిపక్షాల గొంతులు ఇప్పుడు రాజ్యసభలోకి వచ్చినాక మైకులు మ్యూట్ చేసేయడం వేరే సంగతి, అసలు నామినేషన్ల కాడనే రిజెక్ట్లు చేపించడం అనేటటువంటి కొత్త కల్చర్కి తెచ్చాడు. ఇంతటి దరిద్రంగా వ్యవహారాలని నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోడీ సర్కార్ ఈరోజు ప్రజల బతుకులు శిథిలమవుతుంటే, ధరలు పెరిగి రోడ్ల మీద పడుతుంటే, ఆర్థికంగా సంక్షోభంలోకి కూరుకుపోతుంటే, నిన్న ఒకప్పుడు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని 12 సిలిండర్లను మొన్న 9 4 చేస్తుంటే, పెట్రోల్ డీజిల్ బగ్గు అంటుంటే, నిరుద్యోగులు మొత్తం చస్తుంటే, ఇవన్నిటి గురించి ఎవడు మాట్లాడతలేడు. ఇట్లా మళ్ళీ ఎవరైనా మాట్లాడేటోళ్ళు అటు చట్టసభలలో కూడా వస్తే అసలు రాకుండానే చేయాలని చెప్పి ఇట్లాంటి అనైతికమైనటువంటి పనులు చేసినప్పుడు బీజేపీ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టదని మీకు తెలుసు. రాజ్యసభ అత్యంత కీలకం. బీజేపీ కూడా రేపు డీలిమిటేషన్ సంబంధించిన దానికైనా ప్రతి సీట్ ఇంపార్టెంట్. ఇలాంటి సందర్భంలో కాంగ్రెస్ జాగ్రత్త ఎందుకు పడలేదు? బీజేపీ ఏదో రకంగా ఇబ్బంది పెడుతుందని తెలుసు మీకు. దేనికి జాగ్రత్త? అసలు చెప్పు, దేనికి జాగ్రత్త పడాలి? మేము
జాగ్రత్త ఏ వ్యవహారంలో? అది కోర్టులో ఉంటున్నటువంటి వ్యవహారం. కోర్టులో ఉంటున్నటువంటి వ్యవహారం ఇట్లా జాగ్రత్త పడడం ఏముంటుంది? అది కోర్టు న్యాయమూర్తులు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలకు కట్టుబడి ఉండేటటువంటి వాళ్ళం మనమంతా. అది అక్కడ పెండింగ్ ఉంటున్నటువంటి వ్యవహారం. కేసే కాలేదు, ఇంకా కేసు అయితే వేరే, కనీసం కేసు కూడా కాలేదు. వాళ్ళు ఏదో వివరణ అడిగినరు, వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితి. దీంట్లో జాగ్రత్త ఏముంటుంది? ఏది ఏమున్నా డీలిమిటేషన్ వ్యవహారం వచ్చినా, ఇంకో వ్యవహారం వచ్చినా, ఈరోజు పిల్లి మెడల గంట కట్టినట్టు రేవంత్ రెడ్డి గారు బీజేపీ మెడల గంట కట్టేసరికి వాళ్ళకి ఎక్కడ అర్థమవుతలేదు. దేశమంతా కూడా కాంగ్రెస్ పార్టీని కథం పట్టిద్దామని అనుకున్నప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పటిష్టమైతే రేపు పొద్దున మళ్ళీ ఇదే పునాది లెక్క మారి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవానికి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో రానియొద్దు అని ఎంతటికి కుట్రలకైనా తెగబడడానికి బీజేపీ, బీ టీమ్, బీఆర్ఎస్ ఇద్దరు కలిసి సన్నద్ధమైంది. ఇదే అంశంపై బిఎల్ సంతోష్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. మాపై ఆరోపణలు కాదు, ముందు మాకు సమాచారం ఇచ్చిన ఆ కాంగ్రెస్ పార్టీలోని కోవట్ ఎవరో మీరు తేల్చుకోండి, ముందు మీరెవరో దానికి సంబంధించి తేల్చుకోండి, మమ్మల్ని ఎందుకు ఆరోపిస్తున్నారని కూడా ఆయన అంటున్నారు. ఎవరు కోవట్ అంటే అలా బీజేపీ వాళ్ళని వాళ్ళే కోవట్లు అనుకుంటే కూడా మేమేం చేయలేము. ఈ రాష్ట్రంలోకి ఓడిస్తాడు. ఇప్పుడు బీజేపీ బలపడాలి, కాంగ్రెస్ బలహీనపడాలని ఎవరు అనుకుంటారు? బీజేపీ వాడు అనుకుంటాడు, లేకపోతే బీ టీము, బీఆర్ఎస్ వాడు అనుకుంటాడు. కాంగ్రెస్ వాళ్ళు అయితే అనుకోరు కదా. అందులో బిఎల్ సంతోష్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? అదే ఫామ్ హౌస్లో సీసీ కెమెరాలలో దొరికిండు కదా, ఏది ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం మాట్లాడేది. ఈడ కూడా అంతే. ఇప్పుడు ఎంపీల మధ్యప్రదేశ్లో కూడా ఎమ్మెల్యేలతో ముడిపడేటువంటి ఎన్నికలే కదా. ఆడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనేటటువంటి ప్రయత్నాలు ఎన్ని చేసినా పాపం వాళ్ళు తలొగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఎక్కడ మాట్లాడుతారో ఏం మాట్లాడుతారో వాళ్ళకి అర్థమవుతలే. ఈ అపర మేధావే గతంలో మాట్లాడుతుంటే ఈ మధ్యకాలం చాలా ఫేమస్ అయ్యింది ఈ క్యాండిడేట్. దేని గురించి? పార్లమెంట్లో నివాళులు అర్పించేటటువంటి దానికంట సవార్కర్ దానికి నెహ్రూ గారు అడ్డం పడ్డారంట. నెహ్రూ గారు ఎప్పుడు చచ్చిపోయినరు? ఈయన ఎప్పుడు చచ్చిపోయిండు? చచ్చిపోయిన వ్యక్తి వచ్చి అడ్డం పడేటటువంటిది ఉంటుందా? అంటే చరిత్ర ఎవడు చెక్ చేయడు కాబట్టి నచ్చినట్టు వాగుతాం అనేటటువంటిది. తర్వాత ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేటటువంటి వ్యవహారం వైఫల్యం అయితే అది మళ్ళీ బురద కాంగ్రెస్ వాళ్ళ మీద వేద్దామంటే అంత తెలివి తక్కువలు తెలంగాణ ప్రజలు కారు. మీవన్నీ మీ కాడ నడిపించుకోరు, మీ కాడ నడుస్తాయేమో, ఈడ నడవవు. వివేకవంతులైనటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఏ పార్టీలు కలిసి ఏ పార్టీని ఈరోజు కిందికి చేయాలని చూస్తున్నాయి. ఎవరు నోటికాడి బుక్కని కొట్టేసేయాలని చెప్పి చూస్తున్నాయి. సిలిండర్ ధరలు బగ్గుమని పెంచుతుంటే 500కే ఈ ప్రభుత్వం అయితే ఇస్తుంది కదా. డీజిల్ రేట్లు పెరుగుతున్నప్పుడు కూడా ప్రభుత్వ రవాణా మహిళలకు ఉచితంగానే ఇస్తున్నాం కదా. అన్నీ ఖర్చులు కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సంక్షేమంలో ఎక్కడన్నా మనం కాంప్రమైజ్ అవుతున్నామా? వడ్ల కొనుగోలు కూడా నీ శాతం మొత్తం తగ్గించినావు తెలంగాణకి ఏం తీసుకునేటటువంటిది. అన్ని రకాలుగా ప్రజలను ఇబ్బంది పెట్టాలి. ఆ ఇబ్బంది మా ద్వారానే వచ్చిందనేటటువంటి ఒక తప్పుడు రాజకీయం చేయాలనేటటువంటి కుట్ర నడుస్తున్నప్పుడు కేంద్రం నుంచి తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఇవి రాష్ట్రంవా కేంద్రంవా అనేటటువంటి తేడా తెలియనంత తెలియలేని వాళ్ళు కాదండి తెలంగాణ ప్రజలు. సో ఇలా ఆటలు అనేటటువంటి సాగం చైతన్యం చేసేటటువంటి మాలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. బిఎల్ సంతోష్ అనేటటువంటి బ్రోకరిజం చేసేటటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు మరి బీజేపీ ఓడు ఎవరన్నా పోయి వాళ్ళ కేసులు ఈ మధ్యకాలం అయినోళ్ళు గిట్ట ఎవరన్నా పోయేసేసి వాటి నుంచి తప్పించుకోవాలంటే ఇట్లా కొంచెం సోపేసుకునే విధానాలు గిట్ట ఏమనంటే ప్రయత్నం చేస్తున్నారేమో. మీరేమో బీజేపీని అంటుంటే చివరిగా చెప్పండి, ఇటు బీజేపీ వాళ్ళు ఇటు బీఆర్ఎస్ను సీఎం రేవంత్ రెడ్డి ఇరికిస్తుంటే ఇటు బీజేపీ మధ్యప్రదేశ్ సంబంధించిన మంత్రి అయితే మాత్రం కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళే మాకు లీక్ ఇచ్చారని మీడియా ముందు మాట్లాడుతున్నారు. దీనికి ఓవర్గా కంక్లూజన్ ఏంటి? ఇప్పుడు ప్రాక్టికల్గా మాట్లాడదాం. కొంచెం మనం విఘ్నతతో మాట్లాడుకోవాలనుకుంటే ఎవరైతే అసలు ఈ ఫిర్యాదు ఇచ్చి కోర్టులో ఇచ్చిర్రో వీళ్ళు ఇట్లా నామినేషన్కి పోతురు అనేటటువంటి సంగతి తెలిసే ఉంటారు కదా. పలానా కేసు ఉంది, పలానా కేసు నడుస్తుందని మెయిల్ పెట్టడం ఎంతసేపు ఇవ్వాలి? రేపు వాళ్ళే పెడతారు జనరల్గా. ఇక రాజకీయాలు వాళ్ళు చేస్తున్నప్పుడు రాజకీయాలలో మాట్లాడమంటే మనం మాట్లాడతాం. కానీ ఎవరైతే ఆమె మీద ఫిర్యాదు చేసినటువంటి వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ఇంకొకడ నామినేషన్కి పోతున్నప్పుడు దాన్ని ఖరాబ్ చేయాలి అనేటటువంటిది రాజకీయంగా కూడా వాళ్ళ అవకాశవాదం చూస్తున్నప్పుడు వీళ్ళిద్దరు కలిసిపోయేటటువంటి అవకాశం మెండుగా ఉంటుంది. అంతే తప్ప దీంట్లో కాంగ్రెస్ వాళ్ళు ఇంకే మీ పునాదులు ఎట్లా పెకిలించాలనేటటువంటి కార్యాచరణే తెలంగాణ ఏమంటారు గడ్డ మీద నడుస్తూ ఉంది. ఇక మీరు మా పార్టీ వాళ్ళకి రావాలనేటటువంటి ఏడికెంచి వస్తుంది? మీ దాంట్లో ఉంటుందేమో ఒకరు స్టిక్కర్లు ఇంకోటి వేసుకొని తర్వాత మన రెడ్ హ్యాండెడ్లాగా దొరికినట్టు అది మీ కల్చర్. మీ దాంట్లో ఉండి ఇంకొకరిని వెనుపోటు పడుచుకునేటటువంటి కల్చర్ మీది. ఇప్పుడు బీజేపీది, కాంగ్రెస్ పార్టీది కాదు. ఇది మొత్తంగా మీనాక్షి నటరాజన్ సంబంధించిన రాజ్యసభ నామినేషన్ విషయంలో మాత్రం కేసుకు నోటీసు కూడా తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. అలాగే క్రిమినల్ కేసు అని కూడా అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి కేవలం నోటీసులు మాత్రమే వచ్చాయి. దానికి ఇంకా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే టైంలో మాత్రం ఇలా రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి, కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టడానికి రాజ్యసభలో కూడా
ఎలాంటి అంటే రాజ్యసభలో ఒకవైపు మైకు ఇవ్వలేని పరిస్థితి, ముందు రాజ్యసభకు అవకాశం ఉండి అర్హతలు ఉన్నా కానీ పోగొట్టేలాగా ఈరోజు కేంద్రం చేస్తుంది. కేంద్రానికి ఈసీ కూడా మద్దతుగా నిలుస్తుంది. ఎప్పటికైనా బీజేపీ నిలువరించేది మాత్రం కాంగ్రెసే. తప్పకుండా మేము న్యాయపరంగా పోరాటం చేస్తాం, బీజేపీ వైఖరి పట్ల ప్రజల్లో కూడా వివరిస్తామని కూడా సామా రామ్మోహన్ రెడ్డి టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ చెప్పిన సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. చూడాలి మరి, చాలా దేశవ్యాప్తంగా ఈ రెండు అంశాలు చాలా ఈ అంశం ప్రధానంగా ఇటు బీజేపీ అయితే మాత్రం దీన్ని విమర్శలకు తీస్తుంటే, ఇదే సందర్భంలో బీఆర్ఎస్ కూడా సీఎం రేవంత్ రెడ్డిని అలాగే తెలంగాణ కాంగ్రెస్ను కూడా ఇరికించే ప్రయత్నం చేస్తుంది. మరి కోర్టు పరంగా ఎలాంటి వీళ్ళకు అనుకూలంగా వస్తాయా లేకపోతే ఈసీజ్ ఫైనల్ అంటుందా మాత్రం త్వరలో ఈ అంశానికి ఒక క్లారిటీ రాబోతుంది. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.